ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నామన్నా వీళ్ళు మాకు ఇచ్చిన మాటే కాబట్టి ఎందుకు అసెంబ్లీ సెషన్లో ఒక్కరోజు కూడా మా యొక్క జియో నెంబర్ 46 ప్రస్తావన తీయట్లేదు వీళ్ళు. అది మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ తీస్తారా రేపు తీస్తారని చెప్పేసి చూస్తే మా ప్రస్తావన తీయట్లేదు. వేరే పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, జియో నెంబర్ 46 విషయాన్ని వెంటనే మీరు ఏదో ఒకటి కొలిక్కి తీసుకురండి, ఇంకా దీన్ని సాగదీయకండి. ఒకటి ఇప్పుడు మేము సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని మేము కలిసినప్పుడు ఒకటే మాట చెప్పిండు, జియో నెంబర్ 46 విషయంలో మీకు ఏమైనా ఇప్పుడు చేస్తే అది చాలా లీగల్ ఇష్యూ వస్తాయంట. మీరు కోర్టులో కేసు వేశారు కదా, ఆ కేసు కనుక మీరు గెలిస్తే న్యాయస్థానం మీకు ఎంట్రీ ఆర్డర్ ఇస్తే మేము న్యాయం చేస్తామని చెప్పిండు. అది మేము ఏం చేసినామంటే ఇది కూడా మంచి పద్ధతి అని చెప్పేసి మేము కోర్టులో వెళ్ళి మీ కేసు దాని గురించి మేము చేస్తున్నాం అనమాట. కానీ మా కేసు అయితే ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున అడ్వకేట్ జనరల్ అటెండ్ కావట్లేదు. ఆ కేసు మొత్తం వాయిదా పడుతూనే ఉన్నాయి. కాబట్టి సార్ మా వైపు న్యాయం ఉంది. ఖచ్చితంగా ఆగస్టు 7వ తారీఖు నాడు మళ్ళీ కోర్టులో కేసు ఉంది. ఆ ఒక్క రోజైనా కూడా దయచేసి అడ్వకేట్ జనరల్ గారిని అటెండ్ కమ్మని చెప్పండి. మా తరపున ఉంటున్న అడ్వకేట్ని మేము తీసుకొస్తాము. ఆ రోజున ఖచ్చితంగా వాదోపవాదాలు జరగాలి. ఆ రోజు ఫైనల్ డిసిషన్ వస్తుంది. జడ్జి గారు చెప్తున్నారు, ఈ యొక్క జియో నెంబర్ 46 అంశంలో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు.